బరాబర్ అడుగుదాం కార్యక్రమంలో చర్చలో పాల్గొనడానికి మన స్టూడియోలో జాయిన్ అయ్యారు తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సురేష్. బనకచెర్ల పైన ప్రధానంగా ఏదైతే ప్రధానమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే ఆంధ్రప్రదేశ్కు 200 టీఎంసీ నీటిని కట్టబెట్టడానికి కుయుక్తులు పనుతులు అనుకోవాలి. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రికి ఆయన ప్రాణం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉంది. మన ముఖ్యమంత్రి ప్రాణం చంద్రబాబు ప్రధానమంత్రి చేతుల్లో ఉంది. ప్రధానమంత్రి దగ్గర పని కావాలంటే చంద్రబాబు కావాలి మన ముఖ్యమంత్రికి. సో కాబట్టి ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి పోతున్నాడు. ఆయన ప్రాణం నిలబెట్టుకోవాలంటే కూడా చంద్రబాబు మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి సహజంగానే చంద్రబాబు ఇద్దరిని కూడా ఆడిపిస్తున్నాడు. అందులో సందేహం ఏమీ లేదు. ఎటొచ్చి తెలంగాణ నీళ్లను కొల్లగొట్టాలి అన్న దాని మీదనే ఆయన ప్రణాళిక అంతా. గతంలో కృష్ణను ఇట్లనే నాశనం చేశారు. కృష్ణ మీద ఏ హక్కులు లేకుండానే పోతిరెడ్డి పడుకు పొగబెట్టి నెమ్మదిగా దాన్ని వెడల్పు చేసి నదినే దూసుకుపోయే పని చేసిండ్రు ఆనాడు. ఇవాళ మళ్ళీ ఆనాడేమో అది తీసుకుపోతున్న క్రమంలో తెలంగాణ నాయకులు సంతృప్తిపరచడానికి వివిధ జీవోలు ఇచ్చి గోదావరిలో 960 టీఎంసీ మీదే మాకు పెద్దగా అక్కడ అక్కర్లేదు అని చెప్పి ఆనాడు నమ్మబలికే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నాయకులు మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కృష్ణ మీద మొత్తం సరిపోయింది, దోపిడంతా సరిపోయింది. ఇక అక్కడ పర్ఫెక్ట్గా చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఇవి కూడా తాగాలి అనే దానికి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, గ్యాంగ్ అంతా కూడా. దానికి ఇవాళ దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఈ సమయానికి ఈ ముఖ్యమంత్రి ఉండడం. రెండు, ఇక్కడ ఈ ముఖ్యమంత్రికి మొట్టమొదటిగా తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేకపోవడం. అసలు తెలంగాణ ఆత్మ లేదు ఆయనకి. జై తెలంగాణ అనే పదం ఆయనకు నిషేధం, ఎప్పుడు కూడా మారాడు దాన్ని. ఇప్పుడు ఒక వర్గం ఎట్లయితే జై శ్రీరామ్ అనదో, ఒక వర్గం యా అల్లా అనదో, ఒక వర్గం క్రీస్తుని తీసుకోదో, అట్లా రేవంత్ రెడ్డికి కూడా జై తెలంగాణ అనే పదం నిషేధం. ఆయనకి మనకి ఇష్టం ఉండదు. బహుశా మరి ఆయన వాళ్ళ ఆంధ్ర భాషలు బాధపడతారనో, ఇష్టపడరనో, లేకపోతే ఇంకోటనో ఎందుకో తెలియదు, కానీ ఆ పదాన్ని వాడాడు ఎప్పుడు కూడా ఆయన. సో ఇటువంటి ముఖ్యమంత్రి ఈ టైంకి ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది. ఒకటేమో ఆ కారణం, రెండవది ఇవాళ ఈయన చేస్తున్న తప్పులు, ఈయన మోస్తున్న మూటల సంగతి మొత్తం మోడీకి తెలుసు. ఎందుకంటే సిబిఐకి ఎక్కడెక్కడి నుంచో టెర్రరిస్టులు జొరబడితే టెర్రరిస్టులను పట్టుకోగలిగిన శక్తి ఉన్న కేంద్రానికి గిక్క నుంచి వెళ్ళిపోయే మూటలు, నెల పోయే మూటలు తెలియకపోవడం అనేది కరెక్ట్ కాదు, తెలుస్తుంది. అందులో సందేహం ఏం లేదు. ఆ విషయాన్ని ప్రధానమంత్రి కూడా స్వయంగా చెప్పాడు మహారాష్ట్ర ఎన్నికల్లో. తెలంగాణ నుంచి వెళ్ళి మూటలు పోతున్నాయి కాంగ్రెస్కు అని చెప్పి. ఇప్పటివరకు ఎక్కడ కూడా చర్యలు లేవు దానిపైన. అంటే అన్నీ తీసి పెట్టుకుంటున్నారు, అన్నీ తీసి పెట్టుకొని నన్ను అట్లా బ్లాక్మెయిల్ చేసి పెడుతున్నారు. కాబట్టి ఈయన గుట్టంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సహజంగానే ఈయన లొంగి ఉంటాడు ఆయనకి. అది చంద్రబాబు ద్వారా ఈయన పనులు తీసుకుంటున్నాడు. నీకు అక్కడైనప్పుడు నీకు కూడా ఉపయోగపడతాం, మోడీ గారు ఉపయోగపడతాడు, మా వాడే నేను చెప్తే వింటాడు, ఏమి ఇబ్బంది లేదు. దానికి గురుదక్షిణగా ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే దుర్మార్గానికి తల ఉంచుతున్నాడు రేవంత్ రెడ్డి. అందులో సందేహం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన చేస్తున్న వాదన ఏదైతుందో అది ఉత్త డొల్ల అనే సంగతి అందరికీ తెలుసు. ఏమాత్రం కొంచెం నీళ్ళ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గోదావరిలో ఇవాళ చుక్క నీళ్ళు లేవు అనంటే ఉన్న కాడికి ఎవరి హక్కులు వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణ ఇవాళ 968 టీఎంసీలకు 968 టీఎంసీలు వాడగలిగిన ప్రాజెక్టులను కట్టేసినాం మనం. కానీ ముందు నీటి హక్కులను తీర్చకుండా ఏదైతే పోలవరంకి వెళ్తున్నటువంటి నీటిని లెఫ్ట్ కెనాల్ ద్వారా తీసుకోకపోవడం, ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అందుకే తొందరలో ఉన్నారు. ఎందుకు అనంటే గోదావరి మీద కూడా ఇప్పుడు ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం డిమాండ్ చేసినాం గవర్నమెంట్లో ఉన్నాడే, గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వేయండి, ఇంకెన్ని నీళ్ళు ఉన్నాయో తేల్చండి, నికర జలాలు ఎంతో మిగులు జలాలు ఎంతో తేల్చండి అని చెప్పి మనం ఆల్రెడీ అడిగినాం. ఇక్కడ కృష్ణ మీద వచ్చింది ట్రిబ్యునల్, ఇక్కడ కూడా ఒక ట్రిబ్యునల్ వేయండి అని చెప్పి. ట్రిబ్యునల్ కనుక వేస్తే
అన్ని విషయాలు తీసుకుంటుంది ట్రిబ్యునల్. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఏంది, ఎక్కడెక్కడ ఎంత వాడుతున్నారు, ఇంకేమున్నది, మిగులున్నాయా తగులున్నాయా, ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులు సరిపోనున్నాయా లేదా తక్కువ వస్తున్నాయా, ఏం చేయాలనేది ట్రిబ్యునల్ తెలుస్తుంది. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే కొట్టేయాలి నీళ్ళు అన్న ఆతృతను చంద్రబాబు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ట్రిబ్యునల్ తీసుకొచ్చి విజయవంతం సాధించింది అందులో అనుకోవాలి. ఇప్పుడు కూడా ట్రిబ్యునల్ వస్తే ఎట్లా అనేది ఇక్కడ ముందు జాగ్రత్త పడతాం అనుకున్నా, లేకుంటే దాహం తీరక చేస్తున్నటువంటి పని? లేదు, ట్రిబ్యునల్ వస్తుంది ఇటు పరిస్థితుల్లో, ఇవాళ కాకపోతే రేపు. ఒకసారి ట్రిబ్యునల్ వస్తే ఇక ఆయన చేయడం అంతం కాదు. మాట చెప్తున్నా, మనం మామూలు భాషలు చెప్పుకోవాలి, ప్రజలకు అర్థం కావాలంటే, ఆయన ఒక బ్యాంకులో దొంగతనం చేయదలుచుకున్నాడు. ఈ పూట ఇవాళ సెక్యూరిటీ లేదు, ఆడ సీసీ కెమెరాలు లేవు, సెక్యూరిటీ లేదు, కాబట్టి తొందరగా ఇప్పుడే చేసేయాలి. ఇంకో రోజు కలిస్తే మొత్తం వస్తాయి, సెక్యూరిటీ మెజర్స్ వస్తుంది, అప్పుడు చేయడానికి ఉండదు. ట్రిబ్యునల్ వస్తే గా పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రిబ్యునల్ రాకముందే ఇప్పుడే దొంగ మాటలు చెప్పి, ఎందుకంటే మనకు రావాల్సిన వాటికి ఇంకా అనుమతులు ఇవ్వలే. సమ్మక్క సాగర్ కావచ్చు, మన సీతమ్మ సాగర్ కావచ్చు, ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఒకవైపు కృష్ణ మీద కూడా మనకు రావాల్సిన నీళ్ళు ఏదైతున్నాయో ఆయన ఆల్రెడీ పట్టిసి మంచి తీసుకుపోతున్న దానికి బదులుగా మనకు 45 టీఎంసీలకు ఏదైతే రావాలనో అనుమతి, దాన్ని కూడా ఇంకా ఇవ్వలే. చంద్రబాబు సంతకం పెట్టలే, కేంద్రం నుంచి కూడా రాలేదు. పైన మహారాష్ట్ర కర్ణాటక ఇచ్చేసారు. 80 టీఎంసీలు ఏదైతే పట్టిసీమ నుంచి వెళ్ళి మన పై రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు కావాల్సిన ఉన్నాయో, దాంట్లో మహారాష్ట్రకు కావాల్సింది, కర్ణాటక కావాల్సింది 21 టీఎంసీలు, 14 టీఎంసీలకు ఇచ్చేసారు. మనకు రావాల్సిన 45 టీఎంసీలకు ఇంకా ఇవ్వలేదు. ఇవి అన్నిటిని ఇట్లే పెట్టి, ఈ ఇష్యూస్ను పెండింగ్లో పెట్టి అక్కడ నీళ్లు ఉన్నాయని చూపించి ఆ ఉంకతో తీసుకుపోవాలి అనేది చంద్రబాబు కుట్ర. ఎందుకు తొందరపడుతున్నాడు అంటే దీని కొరకు తొందరపడుతున్నాడు. వీటన్నిటికీ అనుమతులు వస్తే ఇంకెక్కడే నీళ్ళు లేవు కదా అని అంటారు. వాస్తవం వాడుతున్నాం మనం ఆల్రెడీ, బట్ అధికారికంగా మనకు అనుమతి కావాలి. అది వచ్చేసిందంటే ఇంకా అయిపోయింది. దేర్ ఇస్ ద మ్యాటర్. ఇంకా కేంద్రం కూడా ఏం చేయలేదు, చేతులు ఎత్తేస్తారు వాళ్ళు కూడా. లేవు కదా మరి నీళ్ళు, నిజమే. ఎందుకంటే లెక్కల్ని తోసిపుచ్చలేరు కదా, తిమిని బాంబే చేయడం సాధ్యం కాదు కదా. కాగితాల మీద లెక్కలు ఉన్నాక మొత్తం ప్రపంచాన్ని మోసం చేయలేరు కదా. సో అది సాధ్యం కాదు. కాబట్టి తొందరగా వీటి అనుమతులు ఇవ్వకుండానే వాటిని ఇట్లా పెండింగ్లో పెట్టి ఈ నీళ్ళు దొబ్బిపోవాలి, దాంట్లో హక్కు సాధించాలి అనేది చంద్రబాబు నాయుడు తాపత్రయం. రైట్ సార్, ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా లిఫ్ట్ చేయకపోవడం, ఆ నీటిని విడుదలకు చేయకపోవడం, ఈ ప్రాజెక్టుకు ఏమైనా లింక్ ఉందా? ఉందని అనుకోవాలి సురేష్, తప్పకుండా మనకు అది స్పష్టంగా ఇప్పుడు కనబడుతున్నది ఆధారాలతో సహా. ప్రారంభంలో వీళ్ళు సరే రాజకీయం కొరకు, టీఆర్ఎస్ని బదనం చేయడం కొరకు ఆనాడు ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ 2 ఒకటే, బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే, ఒక్క రోజుల్లోనే ఎన్డీఎస్ఏని పంపించి అసలు తయారు చేయని నివేదికను ఇక్కడ కిషన్ రెడ్డి ఆఫీస్లో, బీజేపీ ఆఫీస్లో తయారు చేసేసి పత్రికలకు లీక్ చేసి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ తప్పు పట్టిందని రకరకాలుగా ప్రచారాలు చేసింది. ఇదన్నేమో ఆ రోజు రాజకీయం కొరకు చేసినారు వీళ్ళు. కొద్ది రోజుల్లోనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అవ్వడం, చంద్రబాబు రాయడం, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు. దాన్ని కంటిన్యూ చేయిస్తున్నారు. వాస్తవానికి అయిపోయినాయి, ఎన్డీఎస్ఏల నివేదికలు అయిపోయినాయి. వాస్తవానికి నిజంగా కూడా ఒక బుద్ధున్న గవర్నమెంటు చేయాల్సిన పని, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు, లక్షలాది మంది ప్రజలకు, రైతులకు, లక్షల ఎకరాలకు ఉపయోగపడుతున్నప్పుడు దాని మీద ఏదైనా చిన్న రిపేర్ వస్తే నిమిషాల మీద రిపేర్ చేసేసుకొని నీళ్ళని ఇవ్వాలి. సాధారణంగా ఒక చిన్న గ్రామంలో కూడా ఒక చెరువు బుంగ పడితే, గండి పడితే ఆ పని చేస్తారు. చిన్న ఇరిగేషన్ పోతాడు, రైతుల సహకారం తీసుకుంటాడు, రైతులందరూ కూడా ముందుకు వస్తారు వాళ్ళ పొలాలకి, కాబట్టి చేసేస్తారు. చేయాలి ఆ పద్ధతుల్లో. వీళ్ళు సరే చేయలేదు, రాజకీయ కారణం చేత ఎన్డీఎస్ఏ మీద పెట్టిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పిండ్రు, అయిపోయింది. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనైనా ప్రారంభం చేయాలి. ఇంకొకటి ఏంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఏ మేడిగడ్డ బ్యారేజ్ అయితే వీళ్ళు కూలిపోయింది, కొట్టుకుపోయిందని చెప్తున్నారు, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోలేదు, దాన్ని పక్కన పెడదాం, ఉందా పక్కన పెడదాం. దాంతో సంబంధం లేకుండానే నీళ్ళు ఎత్తచ్చు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. ఓకే, చాలా క్లియర్ అది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తచ్చు ఇవాళ కూడా. ఇవాళనే కాదు, ఈ లెక్కన దాదాపు 6-7 నెలలకు పైగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తుతూనే ఉండొచ్చు మనం, ఆ బ్యారేజ్తో సంబంధం లేకుండా. ఇప్పుడు పైనుంచి ఏదైతే వరద వస్తుందో ప్రాణహిత నుంచి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పుడు మాత్రమే మనకు ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే అవి వెనుకకు వస్తే ఆ నీళ్ళని మనం ఎత్తుకుంటాం. వాస్తవానికి అప్పటికి కూడా మార్గం ఉంది. ఇంకా అప్పటికి కూడా ఇసుకతోనే కాలువ ఏర్పాటు చేసేసి ప్రాణహిత నుంచి వచ్చే వాటిని చక్కగా
కన్నెపల్లి పంప్ హౌస్కి తీసుకొచ్చి దాని ఎదురుగానే ఉంటుంది, తీసుకొచ్చి అప్పుడు కూడా మన కన్నెపల్లి పంప్ హౌస్లోనే పడేటట్టు చేసి కారు ద్వారా తీసుకోవచ్చు. అప్పుడు కూడా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే. ఓకే, ఇప్పుడు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఇట్లా పంప్ ఆన్ చేస్తే ఇట్లా నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి, ఆగవు. మిగతా అన్నీ మంచిగా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన అన్నారం బ్యారేజ్ మంచిగా ఉంది, సుందిల బ్యారేజ్ మంచిగా ఉంది. మంచిగా ఉంది అని అనడానికి నేనేదో జ్యోతిషం చెప్పడం కాదు. వీళ్ళు పోయింది అన్న తర్వాత కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈ 3 బ్యారేజీలు అట్లే నిలబడి ఉన్నాయి. ఇప్పుడు అవును, 3 బ్యారేజీలు నిలబడి ఉన్నాయి. ఇంకొక మాట, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వీళ్ళు చేస్తున్న వాదన ఆంధ్ర నుంచి వచ్చిన వీళ్ళకి చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన రాసిచ్చిన చదువుతున్నారు. అక్కడ నీళ్ళు ఆపితే సుందిలలో కానీ అన్నారంలో కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఊళ్ళో కూలు కొట్టుకపోతాయి అని వీళ్ళు చెప్తుంది ఏదైతుందో పచ్చి అబద్ధం. ఎందుకు అనంటే అక్కడ ఆపేది నీళ్ళు మహా అయితే 16 టీఎంసీలు. 16 టీఎంసీలు అంటే 1,60,000 క్యూసెక్లు. అసలు ప్రవాహమే ఒక్కొక్కసారి 10 లక్షలు 15 లక్షలు. మేడిగడ్డ దగ్గరనైతే 38 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయింది, సరిపోయింది. ఇప్పుడు నిన్న 7 లక్షలు పోతున్నాయి. మొన్న వారం క్రితం కూడా 7 లక్షలు పోతున్నాయి. మొన్న 12వ తారీఖున నేను చూసి వచ్చినప్పుడు నీళ్ళు ఇటువైపు అంటే లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నుంచి లేవు, చుక్క నీళ్ళు లేవు మనకు. పై గోదావరి ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి వచ్చే గోదావరిలో చుక్క నీళ్ళు లేవు. ప్రాణహిత కలవంగానే 7.5 లక్షల నీళ్ళు ఉన్నాయి. ప్రాణహిత అనే నీళ్ళు తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అన్నారం సుందిళ్ళ దగ్గర కూడా గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పి ఫ్లో వదిలితే లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినాయి. గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాతనే 30-40 లక్షల నీళ్ళను తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉన్న ఈ ప్రాణహిత కంటే పైవైపు నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఇది కూడా 15-20 లక్షల క్యూసెక్ల నీళ్లను తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది గోదావరికి. కాబట్టి ఇలా ఉత్తమ్ చెప్తున్న మాట శుద్ధ అబద్ధం. ఇంకొకటి ఏంది, వీళ్ళు వచ్చే నాటికి ఈ రెండిట్లో కూడా నీళ్లున్నాయి. సుందిల్లా అన్నారం 2 ప్రాజెక్టులలో కూడా నీళ్లున్నాయి. ఉన్న నీళ్ళను వీళ్ళు గేట్ లేపి వదిలేసినారు. ఇంతంత చుక్క నీళ్ళు ఏదో సందులంగా గారుతున్నాయి అని చెప్పి వంకబెట్టి, అది సహజమైన విషయం. లీకేజీలు అనేది మనం కట్టుకున్న సొంతింటికే వస్తాయి. పగుళ్ళు వస్తుంటాయి, నీళ్ళు గారుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, సహజమైన విషయం. ఏ ప్రాజెక్టులో రాలేదు. ఇవాళ శ్రీశైలంకి వస్తుంది ఊట, సాగర్కి వస్తుంది, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు వస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రాజెక్టు కూడా ఊట వస్తుంది. పైన అంత వాటర్ ఫోర్స్ ఉన్నప్పుడు సహజంగానే ఊట వస్తుంది. అది పెద్ద ఇష్యూనే కాదు. వీళ్ళకు జ్ఞానం లేక ఒకటి కావచ్చు, లేదా కావాలని రాజకీయం చేయడం కొరకు కేసీఆర్ని బదిలించడం కొరకు కావచ్చు. సరే, ఇది చేసిన ఓకే. అయితే వాళ్ళ చంద్రబాబుకి అది టేస్ట్ దొరికింది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ వాళ్ళ మీడియాకు కూడా కేసీఆర్ బదనాం చేయడం కొరకు అదొక టేస్ట్ దొరికింది. ఇప్పుడు దాన్ని ఇంకా 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 అదే పద్ధతిలో ప్రచారం చేస్తూ ప్రారంభం చేయకుండా పెడుతున్నారు. రేపటికి ఏంది, ఆ కమిటీ వచ్చేటప్పటికి, ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఇది ఉపయోగంలో లేకపోతే, దీని లెక్కలో తీసుకోకపోతే మనకు అది కూడా ప్రమాదం ఉంది. ఇక్కడ మనం 240 టీఎంసీల నీళ్ళను వాడుకోగలిగిన పద్ధతుల్లో ఏర్పాటు చేసినాం. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం, వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 240 కావచ్చు, కానీ కేసీఆర్ గారి ఆలోచన వేరే. పోతిరెడ్డిపాడిని ఏ పద్ధతులు తీసుకుపోతున్నారో, ఒకటి చెప్పి 10 తీసుకుపోతున్నారో, దీన్ని కూడా మనం అట్లా చేసుకోవచ్చు. వాళ్ళ ఉద్దేశం మనం చేసుకోవచ్చు. ఓకే, 240 టీఎంసీలు కాదు, 440 టీఎంసీలు ఎత్తిపోయగలుగుతాం. ఓకే, తెలంగాణను ఆపడం ఇవ్వంతరం కాదు. ఇక వీళ్ళు ఎత్తుకోవడం, ఈ దుర్మార్గులు ఈ 3 ఏళ్ళు మోసం చేసిపోయినా ప్రజలకి మళ్ళీ మనం వచ్చిన తెల్లవారి నుంచి వెళ్ళి అద్భుతమైన పండుగ చేసుకుంటుంది తెలంగాణ. అదే ఆలోచనతో, అదే కన్నెపల్లి పంప్ హౌస్తో, గదే జీవధార అవుతుంది. అయితే చంద్రబాబు కుట్ర ఏంది అంటే, ఈ ప్రస్తుతం ఈ టెంపరీగానైనా దీన్ని ఆపాలి, వీళ్ళు ఇట్లనే ఆపి పెడితే నా పని జరిగిపోతుంది. ఆ తర్వాత వెనక సీరు వచ్చిన వాడికి నీకు లేదు అయిపోయింది పొమ్మని అంటున్నాడు. వడ్డించేటప్పుడే లైన్లో నిలబడాలి మనం. అంటే ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ లేదు, కేసీఆర్ లేరు కాబట్టి ఇప్పుడు ఈజీగా అయిపోతుంది పని. సింపుల్. ఇప్పుడు నీళ్ళది ఎట్లుంటుంది అంటే, వడ్డించేటోడు ఉన్నప్పుడు వాడు ఉన్న లైన్లోనే నువ్వు ఉంటే, వాడు ఉన్నప్పుడు, వాడు వడ్డించేటప్పుడే నువ్వు ఉంటే నీకు ఇంత దొరుకుతుంది. అప్పుడు నువ్వు లేకపోతే నీకు ఉండదు, నువ్వు ఎవరో ఎగ్జిస్టెన్స్ లేకపోతే. ఇది చట్టం. చంద్రబాబు నాయుడు దాని కొరకే ఇప్పుడు ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు. ఈయన కూడా చంద్రబాబు
కొరకే చంద్రబాబుకు అనుకూలంగానే దీన్ని పండబెట్టిన నడతలేడు. అటు సమ్మక్క సాగర్కి అనుమతిస్తలేరు, అటు సీతమ్మ తల్లి సాగర్కి అనుమతిస్తలేరు, కావాలని చెప్పి అన్నీ చేస్తున్నారు. కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలు కొట్లాడాలి, తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉంది, చేస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కూడా కదిలాల్సిన అవసరం. మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంలో ఉన్నంత కంటే ఎక్కువ ఫైట్ చేస్తుంది నీళ్ళ కోసం. చేస్తున్నాం. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకు. ఇవాళ కోర్టుకు పోవాలన్నా, కమిటీ మీటింగ్కి పోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర చర్చలకు పోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అవాళ మనం రాష్ట్రంగా లేనాడేమో కొట్లాడినాం మనం, వాళ్ళు మన గొంతును విన్నరు, కొంత భయపడ్డారు, తలొగ్గినారు కొంత. కానీ ఇప్పుడు ఇవాళ ఏంది అంటే మన గొంతు వినిపించే అవకాశం వచ్చి కూడా మన గొంతు కూడా వాళ్ళ దాంట్లో చేరింది. ఇది మన దురదృష్టం. ఇప్పుడు ఇంటి దొంగలు ప్రాణగండమైంది. ఇప్పుడు అది పెద్ద సమస్య అయింది ఇప్పుడు మనకు వాస్తవానికి. ఇవాళ కాళేశ్వరాన్ని ప్రారంభించకపోవడానికి అది కూడా ఒక కారణం అనుకోవడం కూడా తప్పులేదు. సరే, దాంట్లో పనిగా అటు స్వామి కార్యం, స్వకార్యం అంటే 100 కొద్ది 1000 కొద్ది టన్నుల ఇసుక రోజు తోడేళ్ళలాగా తోడుకొని వస్తూనే ఉన్నారు. 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇది సంతోషం, ఆయనకి అది సంతోషం. ఇద్దరికి స్వామి కార్యం స్వకార్యాలు నెరవేరుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగం ద్రోహం చేస్తున్నారు. సో బనకచెర్ల కూడా కారణం అంటే తప్పకుండా బనకచెర్లకు కూడా లింక్ అయ్యి. కానీ ఏదైతే పోలవరంకి సంబంధించి టైంలో ఇటు ఈ రాష్ట్రాలు ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర వ్యతిరేకించాయి. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు నోరు మీద పట్టలేదు? వాస్తవానికి మొన్న ఏదైతే కేంద్ర మంత్రి సమక్షంలో సమావేశం చేసినారో దాంట్లో 3 రాష్ట్రాలను కూడా పిలవాలి. అవును, న్యాయంగా పథకం ప్రకారమే కేంద్రం మోసం చేయదలుచుకొని పిలవలే. ఎందుకంటే ఒకసారి పిలిచినప్పుడు వాళ్ళ అభ్యంతరాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే, పంచాయతీలు కూర్చోబెట్టినప్పుడు నీ అభిప్రాయం ఏందో చెప్పాల్సి వస్తుంది. దాంట్లో నుంచి వాళ్ళని తప్పదీసారు. న్యాయంగా ఆ నది మీద ఏ చర్చ జరిగినా, గోదావరి జలాల మీద ఏ చర్చ జరిగినా ఈ 5 రాష్ట్రాలు ఉండి తీరాలి, తప్పకుండా ఉండి తీరాలి. అసలు వాళ్ళని పిలవకుండా ఈ ఇద్దరినే పిలిచి పెట్టిండ్రు మీటింగ్ అంటేనే ఇది పెద్ద మోసం. చంద్రబాబు నాయుడు తన ఇన్ఫ్లుయెన్స్తోని ఈయన పిలిపించిండు, అంతే, ఏం లేదు. జస్ట్ హుకుం జారీ చేసి పిలిచిండ్రు. వాస్తవానికి ముందు రోజు సాయంత్రం పోను అని చెప్పి లీకేజ్ ఇచ్చిండు సీఎం ఆఫీస్ నుంచి. అసలు బనకచెర్ల అంశం ఉంటే అసలే మీటింగ్లో కూర్చోనని చెప్పి ఇచ్చిండు. కానీ మధ్యరాత్రి ఫోన్తో హుటాహుటన పోయిండు. తెల్లారి వాళ్ళు ఏది అడిగితే సంతకం పెట్టి వచ్చిండు. పెట్టడమే కాదు, వచ్చి అబద్ధం చెప్పిండు ముఖ్యమంత్రి హోదాలు. బనకచెర్ల మీద చర్చనే జరగలేదు, లేని ఇష్యూ మీద నేను ఎట్లా మాట్లాడతాను విలేకరు ప్రశ్నకు సమాధానంగా. కానీ స్పష్టంగా అవతల వైపు వీళ్ళ కౌంటర్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా క్లియర్గా చెప్పిండు, బనకచెర్ల మీదనే మాట్లాడినాం, బనకచెర్ల మీదనే కమిటీ చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. పేపర్లలో కూడా వచ్చింది. అక్కడ మీడియా ఒక తిరుగు, ఇక్కడ అది ఒకటే పేపర్ ఇక్కడ తిరగ రాసింది, అక్కడ తిరగ రాసింది చాలా క్లియర్గా. ఆ తర్వాత కేంద్రం మొన్న కమిటీ వేస్తున్నామని చెప్పి కేంద్రం స్వయంగా ప్రకటించి బనకచెర్ల పోలవరం గోదావరి బనకచెర్ల లింకు కొరకే అధికారులతో కమిటీ వేస్తున్నామని చెప్పి కేంద్రం కూడా ప్రకటన చేసేసింది. ఇక ఈ అబద్ధాల నుంచి తప్పించుకోవడం కొరకు బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. కేటీఆర్ మీద నోటుకొచ్చినట్టు బూతులు, లేని అబద్ధాలు చిట్చాట్లలో మాట్లాడడం, మీడియాతో మాట్లాడే దమ్ము లేక. ఈ ఏడ సభ పెట్టిన అది బడికి పోయినా గుడికి పోయినా కేసీఆర్ గారిని నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం. అంటే సబ్జెక్ట్ నుంచి వెళ్ళి పక్కదారి పట్టించడం కొరకు, చర్చలను పక్కదారి పట్టించడం కొరకు, మీడియాలో లైవ్లో లేకుండా చేయడం కొరకు ఇష్యూను దొరికిపోయిన దొంగ కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వాస్తవానికి ఆ మీటింగ్ శాంక్టిటీ ఉండదు. రేపు ఏ ఒక్క రాష్ట్రం మీద మాకేం సంబంధం ఇలా మేము లేము, అసలు ఇది చెల్లదు అని చెప్తే చెల్లదు. కాకపోతే ఏమైంది, అది 3 రాష్ట్రాలు కూడా ఇవాళ బీజేపీ చేతిలో ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాలు బీజేపీలో చేతిలో ఉన్నాయి. అందుకే వాళ్ళని పిలవలే. బీజేపీ కూడా తెలంగాణకు ద్రోహం చేస్తుంది అనుకో. బీజేపీ కూడా కాదు, బీజేపీ తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీ నెంబర్ 1, మోడీ గారు నెంబర్ 1. ఈయన రేవంత్ రెడ్డికి ఎట్లుంటుందో జై తెలంగాణ పదం అంటే ఎలర్జీ, మోడీకి ఇంకా ఎక్కువ ఎలర్జీ. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండానే వచ్చిన రాష్ట్రాన్ని కూడా స్వాగతించలేకపోయింది ఆయన. వాస్తవానికి ఆయన ఏలిన రాష్ట్రం కూడా కొట్లాడి సొంత రాష్ట్రం ఏర్పడ్డది. మహారాష్ట్ర నుంచి వెళ్ళి విడిపడి మహారాష్ట్ర మమ్మల్ని దోపిడి గురి చేస్తుంది, మేము అన్యాయం గురవుతున్నాం, మమ్మల్ని విడదీయండి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి విడిపడితే గుజరాత్. అటువంటి గుజరాత్కి ముఖ్యమంత్రి అయినోడు
అది అంతకంటే గొప్ప ప్రజాస్వామికంగా తెలంగాణ తెచ్చుకుంటే తల్లిని చంపిర్రు, పిల్లని తీసిండ్రు అనే మాట మాట్లాడమే కాకుండా మళ్ళీ ఆ తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేసిండు. తెల్లారే 7 మండలాలను తీసేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చిండు. తన వ్యతిరేకతను చాటుకున్నాడు తెలంగాణ పైన మోడీ. 11.5 ఏళ్ళు ఇప్పటి వరకు కొత్తగా పుట్టిన పసిబిడ్డ అని తెలిసి కూడా ₹1 విధించలే. ₹1 అంటే ₹1 విషయం కక్కిపోయిండి వచ్చినప్పుడు తప్ప ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి వెళ్ళి పట్టించుకోలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులు మోడీ కాంగ్రెస్ కంటే తక్కువేం కాదు. మోడీ కూడా తెలంగాణకు బద్ధశత్రువు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే దాంట్లో మోడీ పాత్ర కూడా కీలకమైనది. రేవంత్, చంద్రబాబులతో పాటు ఇవాళ ముగ్గురు తోడు దొంగలే తెలంగాణ నాశనం చేయడంలో, తెలంగాణ హక్కుల్ని హరించడంలో, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేయడంలో ముగ్గురు తీసిపోనగలరు ఒకరికొకరు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ. ఇవాళ ఈ ముగ్గురు చేతుల్లోనే మొత్తం రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులు ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. సార్, ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు బనకచెర్లకు సంబంధించి లెటర్ రాశారు. లెటర్ రాసిన సమక్షంలో కేంద్ర సంస్థలైనటువంటి నీటికి సంబంధించినటువంటివి రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ కేంద్ర మంత్రి ఈ సమావేశం ఎందుకు పెట్టినట్టు? దీంట్లో తెలంగాణ బీజేపీ ద్రోహం కూడా ఉంది మనకు దీంట్లో. ఎందుకంటే స్వయంగా కిషన్ రెడ్డి చెప్పింది మాట. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాసింది కాబట్టి సమావేశానికి పిలిచినాము అని చెప్పి. ఇంత మిలిచిన ఒక దిక్కుమాలిన వ్యవహారం ఇంకుంటుంది. ఎంత సోయి లేకుంటున్నాడు కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అనేదానికి ఇది ఉదాహరణ. ఒకవైపు రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. బీజేపీ కేంద్రంలో వాళ్ళ పదవిని కాపాడుకోవడం కొరకు, కేంద్ర మంత్రి పదవిని కాపాడుకో, ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఉంటేనే కిషన్ రెడ్డి మంత్రిగా ఉంటాడు. దాని కొరకు ఈయన మరింత ఎక్కువ ద్రోహం చేస్తున్నాడు. ఇవాళ 3 పార్టీలు కూడా కలిసి ద్రోహం చేస్తున్నాయి. దానికి ఇది ఉదాహరణ. సిడబ్ల్యూసీ చాలా స్పష్టంగా చెప్పింది, నీటి వాటర్ తేలలేదు, కొత్త ట్రిబ్యునల్ రావాలి, నీటి వాటర్లు తేల్చాలి, తేల్చిన తర్వాతనే తప్ప నీకు అవకాశమే లేదు. ఎట్లా ఇస్తాం ఇప్పుడు 200 టీఎంసీలు నీకు? ఎక్కడున్నాయి ఇవాళ నీళ్ళు? ప్రస్తుతం లెక్క ప్రకారం నీళ్ళు లేవు చుక్క కూడా. ఎట్లా ఇస్తాం, ఇవ్వలేము అని చెప్పి ఎన్డబ్ల్యూడిఏ కూడా చెప్పింది అదే మాట. అట్లా ఇంకొకటి 2 కేంద్ర సంస్థలు కూడా రిజెక్ట్ చేసినాయి. చాలా క్లియర్గా ఉన్నాయి అవి ప్రస్తుతానికి వాళ్ళ స్టాండ్. ఇదేదో రాంగ్ పోతుంది, సంస్థలని వ్యతిరేకిస్తున్నాయి, ఇది ఒకసారి ప్రజలకు పోయిన తర్వాత మళ్ళీ మనకు కష్టమవుతుంది అని చెప్పి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడు వెంటనే తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి కేంద్ర మంత్రిని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించుకొని మోడీతోని సమావేశం పెట్టండి, పిలవండి అని చెప్పి పిలిచి. వాస్తవానికి మన ముఖ్యమంత్రి దాన్ని రిజెక్ట్ చేయాలి. పిలిస్తే అపెక్స్ కౌన్సిల్ పిలవాలి. 2 రాష్ట్రాల ఇష్యూ అయినప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలవాలి. అపెక్స్ కౌన్సిల్ అనేది సాధికారిక సంస్థ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డది. కేంద్ర మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. ఏ రాష్ట్రమైనా తన వాదన అక్కడ వినిపించాలి. ఒక రాష్ట్రం అభ్యంతరం చెప్పినప్పుడు ఆటోమేటిక్గానే అది ఆగిపోతుంది. కానీ అది కూడా లేకుండా లేదు అంటే 5 రాష్ట్రాలను పిలవాలి. కేంద్ర మంత్రి అట్లా పిలవదలుచుకుంటే అపెక్స్ కౌన్సిల్ కాకుండా అభిప్రాయం తీసుకోవాలి గోదావరి జలాల మీద అంటే 5 రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలి. అది జరగలేదు, అపెక్స్ కౌన్సిల్ జరగలేదు. కేవలం చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పద్ధతుల్లో మాత్రమే ఈ సమావేశం జరిగి ఇంకా మళ్ళీ కొత్తగా అధికారుల కమిటీ అని అన్నారు. ఉన్న సంస్థలు కాదని కొత్తగా అధికారుల కమిటీ ఏం పనిచేస్తుంది? ఇక్కడ ఏం అవసరం? నీటి వాటాలు తేలకుండా ఏ అధికారుల కమిటీ చేయగలిగింది ఏం లేదే. నీటి వాటాలు తేల్చాలంటే ట్రిబ్యునల్ రావాలి, కొత్త ట్రిబ్యునల్ రావాలి. పాత ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ ఒక చుక్క నీళ్ళు లేవు గోదావరిలో, నికర జలాలు లేవు, మిగులు జలాలు ఏందో ఇప్పుడు తెలియదు. ఇంకా అది లేకుండా మనం వరద అని చెప్తే గుడివాడు పుస్తకం పట్టుకొని చదివినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు ఇప్పుడు దాంట్లో. వాళ్ళ లిపి వేరు, అది వేరు విషయం. కానీ వరద అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించలేరు. అయితే దీనికి గత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు లెక్కలు తీసుకుంటారు, చేస్తారు, అయిపోయింది. అప్పుడు ఇచ్చిన ట్రిబ్యునల్ అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వచ్చి ఈ 50 సంవత్సరాలలో ఏం జరిగింది, ఎంత నీళ్ళు ఏ సంవత్సరం ఎన్ని వచ్చినాయి, యావరేజ్ ఎంత ఉంటుంది, దీన్ని బట్టి మళ్ళీ లెక్కలేసేసేసి మళ్ళీ తీర్పు చెప్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని తీర్పు చెప్తుంది. ఇచ్చిన తర్వాత గప్పుడు ప్రాజెక్ట్ కట్టుకోవాల్సి వస్తుంది ఆ రాష్ట్రాలు. ఓకే, అది జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భయం అదే. ఆ ట్రిబ్యునల్ కనుక మళ్ళీ కాన్స్టిట్యూట్ అయితే ఇవి అన్నీ కూడా తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు వాడుకున్న నీళ్ళు ఏదైతే ఉందో అన్ని లెక్కలకు వస్తే ఇవన్నీ కూడా నికర జలాలు పూర్తయిపోతే నాకు అనుమతి రాదు రేపు అనే సంగతి చంద్రబాబుకు తెలుసు. తెలిసే ఈ దొంగ డ్రామా వేసి ఈ బలహీనమైన ముఖ్యమంత్రిని
లోపరుచుకొని ఈ డ్రామా చేస్తున్నాడు. వాస్తవానికి ఆ మీటింగ్కి అసలు శాంక్టిటీ లేదు. అది ఐదర్ అపెక్స్ కౌన్సిల్ కాదు, లేదా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలా మందిలో ఉంది. అన్ని స్టేక్ హోల్డర్స్ సంబంధించిన సమావేశం కాదు. అపెక్స్ లో జరిగిన సమావేశం దీన్ని ఎలా చూడాలి, అసలు ఇది సహాయకమా కాదనేది అనుమానాలు చాలా ఉన్నాయి. అస్సలే కాదు. పక్క రాష్ట్రం ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పినా ఈ సమావేశానికి అసలు విలువ లేదు. ఇప్పుడు మన 5గురికి సంబంధించిన అంశం ఆస్తి అది 5గురు ఉండాలి, కానీ మనం ఇద్దరమే కూర్చొని నీకింత నాకింత పంచుకుంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఈ 5గురికి సంబంధించిన పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో, జడ్జి, ట్రిబ్యునల్ ఎవరైతే ఉంటారో ఆయన తీర్మానం చేయాలి. లేదు, మన ఇద్దరి మధ్యనే ఉన్న పంచాయతీ అయినప్పుడు మన ఇద్దరం అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో సమావేశం పెట్టుకోవాలి అధికారికంగా. ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు తెలివి ప్రకారం తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని తన అవసరాన్ని ఏదైతే ఢిల్లీలో తన యొక్క అవసరం ఉందో దాన్ని వాడుకొని అటు కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ రకంగా దీన్ని వ్యవహారాన్ని తనకు అనుకూలంగా తిప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఈ సమావేశానికి చెల్లుబాటు లేదు. మన కేంద్ర మంత్రి పెట్టిన సమావేశానికి చెల్లుబాటు లేదు. ఏ అధికారుల కమిటీ కూడా చెల్లుబాటు లేదు. వాస్తవానికి వాళ్ళకి ఏ అధికారమే లేదు కమిటీల తీర్మానం చేయడానికి. ఏమని తీర్మానం చేస్తారు? నేను వాళ్ళే కూడా తీర్మానం చేయడానికి ఎట్లా చేస్తారు? నీకు లేని అధికారాన్ని నువ్వు వినియోగిస్తానంటే ఎట్లా కుదురుతుంది రేపు చట్టం దృష్టిలో? కాదు. కానీ ఇవాళ ఇదే అధికారులు ఏ సిడబ్ల్యూసి, ఏ ఎన్డబ్ల్యూడిఏ ఇవన్నీ కూడా మొన్న రిజెక్ట్ చేస్తూ ఇచ్చినాయో వీళ్ళెవరు? కేంద్ర ప్రభుత్వ అధికారులు. మళ్ళీ రేపు మోడీ రంగంలో దిగి ఏదైతే ఇప్పుడు కమిటీని వేస్తామంటారో వీళ్ళు, ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనుకూలంగా కాబట్టి మీరు కూడా సంతకం పెట్టాల్సింది అంటే చచ్చుకుంటూ సంతకం పెడతారు వాళ్ళు రేపు. ఎందుకంటే సిబిఐని, ఈడీలని ఇష్టం వచ్చినట్టు వాడుతున్న మోడీ గారు పెద్ద చిన్న సంస్థలు, వీళ్ళ ఆఫీసర్లు ఆయన చెప్తే వినకుండా పోరు. ఇప్పుడు వీళ్ళు లెటర్లు పెట్టిరు కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు వేసే దొంగ ఎత్తుగడలో భాగంగా వేసే కమిటీ ఇది. ఈ కమిటీ చంద్రబాబు కుట్రతోని ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు లీక్ అయిందో బయటికి సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఎల్ ద్వారా చంద్రబాబు నాయుడుకి అడిగే హక్కే లేదు, ఇవ్వడానికి మనకు హక్కు లేదు, చర్చనే లేదు దాని మీద అని చెప్పి నిర్ద్వందంగా ఏదైతే తిరస్కరించినాయో కమిటీలు ఆల్రెడీ, దీంట్లో నుంచి బయటపడేయడం కొరకు సృష్టించబోతున్నదే ఒక కొత్త కమిటీ, దొంగ కమిటీ. ఇది చంద్రబాబు నాయుడు తయారు చేస్తే ఆ కమిటీ సంతకం పెట్టి రిపోర్ట్ ఇస్తుంది. ఈ కమిటీ ఆధారంగా రేపు మోడీ గారు ఈ సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఏలకు కూడా ఉత్తర్వులు ఇచ్చి వీటితో కూడా ఆమోదం తెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రమాదం ఉంది రేపు. దాని కొరకు వేయబడ్డ దొంగ కమిటీ ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు దొంగ ఎత్తుగడలో భాగంగా వచ్చిన కమిటీ. దీంట్లో కిషన్ రెడ్డి భాగస్వామి, రేవంత్ రెడ్డి భాగస్వామి, మోడీ, చంద్రబాబు అసలు కుట్ర దాంట్లో. ఇది వాస్తవం. సార్, ప్రధానంగా ఇప్పుడు బనకచెర్ల నుంచి తెలంగాణ ప్రజానీకం కావచ్చు ముప్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలా సార్? వాస్తవానికి ఇది పెద్ద ప్రమాదమే. ఒక రకంగా తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే ప్రమాదం. ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే, ఆ చైతన్యం రాకపోతే, దానికి సరిపోయే పద్ధతిలో కొట్లాడి చేయకపోతే, ప్రభుత్వాన్ని మెడలు వంచకపోతే తీవ్రమైన సమస్య ఎదురైతే రేపు. ఎందుకంటే దాదాపు 200 టీఎంసీల నీళ్ళ మీద గురిపెట్టిండు చంద్రబాబు. ఇప్పుడు 200 టీఎంసీల నీళ్ళు అంటే దాదాపు 20 లక్షల ఎకరాలను పారించే నీళ్ళు. 20 లక్షల ఎకరాల నీళ్ళను పారించే నీళ్ళను మనం గోదావరిలో కోల్పోతే రేపు ఏదైనా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణం అవుతుంది తెలంగాణ పరిస్థితి. హైదరాబాద్ మంచినీళ్ళతో సహా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం తాగునీళ్ళు మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది తెలంగాణలో. ఎందుకంటే గతంలో చాలా కరువు పరిస్థితులను చూసినాం మనం. సరే 1920 కరువు అవన్నీ ఒకవైపు అయితే, వీరు ఘనత వహించిన చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే 7 సంవత్సరాలు వరుస కరువును చూసినాం. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడ్డాం. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు బోర్ల బావుల దగ్గర పోయి గంటల తరబడి కూర్చొని ఒక బిందె మంచిల కొరకు ఇబ్బందులు పడ్డాం. లక్షలాది వలసలైనవి దానివల్లనే. ఒకవైపు కృష్ణలో ఇప్పటికే దెబ్బతిన్నాం, పైన 3 రాష్ట్రాలు యాక్టివ్గా ఉండటం, దాంతో వీళ్ళు ఆనాడు ఆంధ్రప్రదేశ్ చేసిన దుర్మార్గం వల్లనే, వీళ్ళ అత్యాశ వల్లనే వాస్తవానికి కృష్ణలో చాలా దెబ్బతిన్నాం మనం. ఇవాళ మనకున్న ఆశలకు గోదావరి. కానీ ఇవాళ అటువంటి గోదావరిని కూడా కుట్ర చేసి వీళ్ళు తీసుకపోతే, ఒక్కసారి కనుక నీళ్ళలో హక్కు పుట్టింది అంటే ఇక దాన్ని తీసేయడం వంతం కాదు. ఇక మీరు ఎన్ని యుద్ధాలు చేసినా కూడా సాధ్యం కాదు.
అది ఎందుకంటే ఒక ట్రిబ్యునల్ తీర్పు అనేది సుప్రీంకోర్టు తీర్పు కంటే కూడా ఉన్నతమైంది. ఆ ట్రిబ్యునల్ తీర్పును ఒకసారి గజెట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా హక్కు లేదు కదా దాని మీద. ఓకే. ఇక అది ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలకి ఇస్తే 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి ఇస్తే 20 సంవత్సరాలు, అది అమలు జరిగి తీరాల్సిందే. ఈవెన్ ఆ తర్వాత కూడా మళ్ళీ దాన్ని మార్చడానికి లేదు. ఇక మళ్ళీ ఇది శాశ్వతంగా ఇట్లా రాయబడ్డది, శాశ్వతంగా అంతే ఇక దాన్ని తీయటానికి లేదు ఎవరు కూడా. సో అటువంటి తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి తప్పకుండా ఇవాళ చంద్రబాబు చేస్తున్న కుట్రను ఏదైతే రేవంత్ రెడ్డి సరైన పద్ధతిలో ఎదుర్కోవడం లేదో, రేవంత్ రెడ్డి లొంగిపోయి అప్పచెప్పే పరిస్థితులలో ఉన్నాడో, ఆల్మోస్ట్ ఆల్ ఒక దేశాన్ని కోల్పోతే ఎట్లయితే ఒక రాజు ఆ దేశం ఇతరుల వలస పాలు ఎట్లయితుందో అంతకు మించిన అన్యాయం జరుగుతుంది దీంట్లో ఇది జరిగితే. కాబట్టి తెలంగాణ సమాజం మేల్కొనాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో నీటి రంగ నిపుణులు కావచ్చు, ఇతర మేధావులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ విద్యావంతులు కావచ్చు, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ప్రత్యేకించి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కేసీఆర్ ఏదైతే గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా తీసుకొచ్చి మన పొలాలు తడిపిండో, ఏ పంటలు పొలాలు పండినాయో, ఆ రైతాంగం అది ఎస్ఆర్ఎస్పి నుంచి చిన్న సీతారాం తండా మా చివరి ఊరు రావి చెరువు తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల పైగా ఉన్న భూమి మొత్తం దాదాపు 50-60 లక్షల ఎకరాల భూమి. వాస్తవానికి మనం లెక్క అఫీషియల్గా 40 లక్షల ఎకరాలకి చెప్పినా కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందే ప్రాంతం ఇంకా 40 లక్షల ఎకరాలను కూడా పాలించగలిగిన శక్తి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంది. కేసీఆర్ అందుకే జాగ్రత్తతోనే ఆ రోజు 3 టీఎంసీల నీళ్ళు, 2 టీఎంసీలకే అనుమతి తెచ్చినా 3 టీఎంసీల నీళ్ళు తీసుకోగలిగిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఈ వెధవులకు, ఈ తెలంగాణ ద్రోహులకి అది అర్థం కాక ఎందుకు చేసిండు కేసీఆర్ ఈ పని అనేది సోయి లేక దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇంత మించిన దుర్మార్గం ఇంకోటి లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాదులా, వాళ్ళు బీజేపీ వాదులా, వాళ్ళు ఇంకోట ఎవరైనా కావచ్చు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మేల్కొనాలి, చైతన్యవంతం కావాలి, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం. వాస్తవానికి ఉద్యమం టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఎజెండా కావచ్చు, మొత్తం కూడా ఏదైతే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే చాలా ధోరణి అవలంబించినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అదే కనబడుతుంది అనుకోవాలా? 100% అందులో సందేహం లేదు. మనకు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో పార్టీకి, వ్యక్తులకు ఎక్కువ గౌరవం ఇస్తారు, నాయకులకి అంశాల కంటే. తెలంగాణ కొరకు కేసీఆర్ కొట్లాడుతున్న నాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, రాలే బయటికి చాలామంది. కేవలం తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణ వాదులు, విద్యార్థులు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు, ఈ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు వచ్చారు మొదటి దశలో. ఆ తర్వాత కొంత అర్థమైన తర్వాత అర్థం చేసుకున్న దాన్ని బట్టి కదిలి వచ్చారు కొంతమంది. ఆ తర్వాత కేసీఆర్ గారు తన నిరాహార దీక్షతోని ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక కృత్రిమ ఉద్యమాన్ని తెచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేసినారో అప్పుడు ఇంకొంతమంది మేల్కొన్నారు. కానీ ఆ రోజు నాడు కూడా పార్టీలుగా ద్రోహం చేసినారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ రాజీనామాలు చేస్తామని చెప్పి కలిసి వచ్చి మళ్ళీ వెనుకకు పోయినారు. డ్రామాలు బీజేపీ నుంచి వెళ్ళి ఇద్దరుంటే కిషన్ రెడ్డి ఆనాడే ద్రోహం చేసిపోయాడు. కిషన్ రెడ్డి తన స్వార్థం కొరకు దేన్నైనా వదులుకుంటాడు, ఏ ద్రోహమైనా చేస్తాడు అనేది ఒకసారి నిరూపించుకున్నాడు. ఒక శాసనసభ్యుడు చేసిండు, ఈయన చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళైతే ఒకడు కూడా రాలేదు, మొత్తం తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయినారు. అట్లా ప్రతి సందర్భంలో కూడా అధిష్టానాల మీద తిరుగుబాటు చేసే శక్తి వీళ్ళకి రాలేదు. అంత బానిస మనస్తత్వంలో కూరుకుపోయారు. అరే నా తల్లి నాకు జన్మనిచ్చిన భూమి, దాని కొరకు తిరుగుబాటు చేయాలి, నేను మా అమ్మకి అన్యాయం జరుగుతుంది, మా అమ్మ మీద దాడి జరుగుతుంది, దాన్ని ఎదుర్కోవాలి అన్న జ్ఞానం లేకుండా వీళ్ళు అధిష్టానాలకు లొంగిపోయారు. అదే ఆంధ్రప్రదేశ్లో అధిష్టానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు అధిష్టాన నిర్ణయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా అదే బానిస బతుకులు, బీఫామ్ బతుకులు, పైరవేల బతుకులు తప్ప ఆ పార్టీలలో ఉండే నాయకులకి, జాతీయ పార్టీలైనా బీజేపీలో ఉన్న వాళ్ళైనా అంతే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైనా అంతే, తెలుగుదేశం అంటే అది పచ్చి వ్యతిరేక తెలంగాణకు, వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. కానీ ప్రజలు ముందుకు పోతుంటే కొంతమంది కలిసి వచ్చారు. కొద్దిమంది ఎవడో మనసున్నవాడు, ప్రేమ ఉన్నవాడు, వ్యక్తులుగా
ఆ పార్టీలు వదిలేసి వస్తున్నారు తప్ప మొత్తం తిరుగుబాటు చేసేసి ఇది మన ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మన తెలంగాణ తల్లి ప్రయోజనాలు ముఖ్యం అన్న సోయితో పనిచేసి కొట్లాడుతున్న సందర్భం ఎప్పుడు కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలకు. వీటి మెడలు వంచాలి అంటే తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలి, జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. ఇది పార్టీల పంచాయతీ కాదు, ఇది కేవలం బీఆర్ఎస్ పంచాయతీ కాదు, కేవలం బీఆర్ఎస్ అక్కర కాదు, ఇది 4 కోట్ల ప్రజల అవసరం, ఇది 4 కోట్ల ప్రజలు బ్రతుకుదేరువు అన్న భావన మిగతా పార్టీలో ఉండే వాళ్ళకు కూడా రావాలి. పెద్ద నాయకులకు రాకపోతే కింది కార్యకర్తలైనా తిరుగుబాటు చేయాలి. ఏ పొలాలనైతే ఆ నీళ్ళతో పండిస్తున్నామో ఆ రైతాంగం తిరుగుబాటు చేయాలి. ఆ పొలాల సాక్షిగా ఏదైతే మొన్నటి వరకు బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకొని 3వ పంటకు కూడా సిద్ధమైనరో మొత్తం ఎస్ఆర్ఎస్పి నుంచి రావిచెరువు వరకు ఆ రైతాంగం ఇవాళ ఏదైతే నీళ్ళ కొరకు ఎదురు చూస్తుందో మళ్ళీ ఆ రైతాంగం నుంచి తిరుగుబాటు రావాలి. ఆ ప్రజల తిరుగుబాటే, ఆ చైతన్యమే వీళ్ళ మెడలు వంచాలి, ఈ పార్టీల మెడలు వంచాలి, వీళ్ళని కూడా ప్రజలు దారికి తెచ్చుకోవాలి. అది వాళ్ళ తెలంగాణ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు, ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ముఖ్యంగా చూస్తున్నాం కదా, జగదీష్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రజానికానికి 4 కోట్ల ప్రజలకు ఎంత నష్టం కలగబోతోంది, అలాగే రైతులకు ముఖ్యంగా ఎంత నష్టం కలగబోతోంది, ఎన్ని ఎకరాల భూమి ఎడారిగా మారబోతుంది ఆ ప్రాజెక్టు వల్ల అది వస్తే అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి పైన ఉంది. పార్టీలకు అతీతంగా ప్రజలే కొట్లాడితే ఖచ్చితంగా ఇది ఆపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా ఆలోచించవచ్చు. ఏంటంటే 200 టీఎంసీల నీళ్ళు ఎత్తుకపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఏంటంటే దానివల్ల ఎంత నష్టం జరుగుతుందనేది కూడా చాలా క్లియర్గా జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాటి బరాబరి కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.